పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. టీమిండియా టెస్ట్ వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్ కు బీసీసీఐ ఊహించని గిఫ్ట్ ఇచ్చింది. క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకి శుభ్మన్ గిల్ ఎంపికయ్యాడు. అంతర్జాతీయంగా అద్భుత ప్రదర్శన, టెస్టులు వన్డేలో చేసినటువంటి పరుగులకు గుర్తుగా ఈ అవార్డు లభించింది. టీ20లో ఫామ్లో లేకపోవడంతో జట్టు నుంచి గిల్ తొలగించారు. ఇక ప్రదర్శన లేదని ఫెయిల్యూర్ ప్లేయర్ అంటూ గిల్పై ఒక ముద్ర పడింది. తాజాగా ఈ అవార్డు రావడంతో క్రికెట్ ఎక్స్పర్ట్స్ అవాక్కైపోయారు. ఇటు బీసీసీ మాజీ కెప్టెన్ కోచ్ రాహుల్ ద్రవిడ్కు కోల్ సీకే నాయుడు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు లభించింది. ఇక భారత క్రికెట్కు ఆటగాడిగా కోచ్గా సేవలు అందించిన గుర్తుగా కూడా ఈ అవార్డు ఇవ్వటం జరిగింది వీళ్ళకి. ఇక శుభ్మన్ గిల్ విషయంలో కూడా అంటే తన గురించి కూడా మనం చూసాము, తన్ని వరల్డ్ కప్ కూడా తొలగించడం జరిగింది. తను ఫామ్లో లేడంటూ కూడా అనేక వార్తలు వచ్చాయి. ఇటువంటి నేపథ్యంలో తనకి ఈ అవార్డు దక్కటం మీద కూడా ఒకంత షాక్ అవుతున్నారు. మరి వీటన్నిటి గురించిన డీటెయిల్స్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్తో మాట్లాడదాం. ఎస్ వెంకట్, శుభ్మన్ గిల్కి అవార్డు రావడంతో కూడా ఒకంత షాక్కి గురి చేసింది. ఏ విధంగా చూడొచ్చు దీన్ని గిల్ విషయంలో? అంటే మామూలుగా ఎవరు షాక్ అయ్యారు తెలియదు, నేనైతే షాక్ అయ్యాను. ఎందుకంటే క్రికెట్ దగ్గరగా ఫాలో అవుతుంటాం కాబట్టి, దగ్గరగా ప్రతి విషయం ప్రతి మ్యాచ్ చూస్తుంటాం కాబట్టి కొంత అంటే క్రికెట్ అభిమానిగా నాకు చాలా ఆశ్చర్యం కలిగించినటువంటి విషయం. ఎందుకంటే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా అవార్డు ఎంపిక చేయాలి అని అంటే ఆస్ట్రేలియాలో రాణించాలి, అదేవిధంగా ఇంగ్లాండ్ లో రాణించాలి, సౌత్ ఆఫ్రికాలో రాణించాలి, ఇట్లా కీలకమైనటువంటి దేశాల మీద అద్భుతమైనటువంటి ప్రదర్శన చేయాలి. అంతేగాని ఇంగ్లాండ్ లో రోడ్ల మీద లేదంటే అతను ఆడినటువంటి ఇన్నింగ్స్ అన్ని కూడా రోడ్లు లాంటి పిచ్ల మీద ఆడినటువంటి పరిస్థితి. ఆస్ట్రేలియాలో అతను ఫెయిల్ అయ్యాడు లాస్ట్ ఇయర్. ఎప్పుడైతే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరిగిందో ఆ సమయంలో అతను ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో స్వదేశంలో జరిగిన తర్వాత అతను కొంత సక్సెస్ అయ్యాడు. కానీ ఆస్ట్రేలియాలో జరిగినటువంటి వన్డే సిరీస్ లో కానీ, టీ20 సిరీస్ లో కానీ, ఆ తర్వాత టీ20 సిరీస్ లో కానీ అతను క్రమంగా ఫెయిల్ అవుతూ వచ్చాడు. అంటే 3 ఫార్మాట్లలో రాణించిన వాళ్ళకి క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇస్తారు. కానీ ఏదో ఒక దేశం మీద ఆడిన వాళ్ళకు లేదంటే స్వదేశంలో మాత్రం ఆడిన వాళ్ళకి క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇవ్వడం అనేది నేను ఫస్ట్ టైం లేదు. గతంలో విరాట్ కోహ్లీ కానీ, రోహిత్ శర్మ ఇటువంటి వాళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళు ఇతర దేశాల్లో ప్రదర్శనలు చేసి తీసుకునేటువంటి సందర్భాలే ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా ఇలా అంటే ఏకపక్షం ఈ అవార్డు కూడా కొంత కామెడీగా అనిపించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇక అంటే టీ20లకు సంబంధించి అతని ప్రదర్శన అనేది ఇప్పుడు మళ్ళీ అతను ఏదో ఇంగ్లాండ్ తో టీ20 నుంచి అతను కెప్టెన్ చేస్తారనే ప్రచారం కూడా కొంత జరుగుతూ వస్తుంది. కానీ ఇదంతా కూడా అంటే ఇతర ఆటగాళ్ళని అవమానించడంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సంజు శాంసన్ గానీ, లేదంటే శ్రేయస్ అయ్యర్ గానీ, లేదంటే కేఎల్ రాహుల్ గానీ, ఇలా రోహిత్ శర్మ గానీ, విరాట్ కోహ్లీ గానీ వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా రాణిస్తున్నటువంటి పరిస్థితి. కానీ వాళ్ళని ఎవరిని కూడా అంటే కనీసం గౌరవించకుండా, లేదంటే విదేశాలకు సంబంధించి ఇప్పుడు జోయ్ రూట్ ఇప్పుడు అతను ఇంగ్లాండ్ లో రాణించాడు, అదేవిధంగా అటు ఆస్ట్రేలియాలో కూడా రాణించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే స్టీవ్ స్మిత్ కానీ వీళ్ళందరూ కూడా అద్భుతంగా రాణించారు. అలాగే ఎయిడెన్ మార్క్రమ్ గతేడాది చాలా అద్భుతమైనటువంటి క్రికెట్ ఆడాడు ఎయిడెన్ మార్క్రమ్. కానీ అలాంటి వాళ్ళని పట్టించుకోకుండా శుభ్మన్ గిల్ కు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇవ్వటం ఇవన్నీ కూడా కొంత అంటే ఐసీసీ పరంగా ఇచ్చారు, బీసీసీఐ పరంగా ఇచ్చినా కానీ అంటే ఒకవేళ బీసీసీఐ పరంగా ఇస్తే మాత్రం ఇవన్నీ కూడా కొంత విస్మయానికి గురి చేసేటువంటి చర్యలు. ఎందుకంటే అతనికంటే మంచి క్రికెట్ ఆడాడు కేఎల్ రాహుల్, మరి అతను ఎందుకు ఎంపిక చేయలేదో. అదేవిధంగా విరాట్ కోహ్లీ కానీ, ఆ రోహిత్ శర్మ కానీ వీళ్ళిద్దరు కూడా ఫామ్ వీళ్ళిద్దరు పని అయిపోయింది. విరాట్ కోహ్లీకి ఎంతో అద్భుతంగా ఆడాడు వన్డేలో, అయినప్పటికీ మరి వీళ్ళని ఎందుకు ఎంపిక చేయలేదు అనేది $1 మిలియన్ క్వశ్చన్ గా చూడొచ్చు. అంటే వెంకట్, గతంలో కూడా గిల్ విషయంలో మనం చూస్తే ఫేవరిజం అనే మాటను విన్నాం. మరి ఈ అవార్డు విషయంలో కూడా ఫేవరిజమా? గతంలో మనం చూస్తే గనక ఫేవరిజం అనే మాటని విన్నాము గిల్ విషయంలో. మరి ఈసారి కూడా ఈ కోణంలో చూడొచ్చా ఈ అంశాన్ని? ఖచ్చితంగా ఈ కోణాన్ని అదే విధంగా చూడొచ్చు. ఫేవరెటిజం గానే కనపడుతుంది. ఎందుకంటే అతన్ని కెప్టెన్ చేయడం సాధారణంగా 3 ఫార్మాట్లకు అతన్ని కెప్టెన్ చేయాలనుకున్న వైస్ కెప్టెన్ గా రుద్దినప్పుడు కానీ, లేదంటే వన్డేలకు కేఎల్ రాహుల్ అద్భుతంగా కెప్టెన్సీ చేస్తున్నటువంటి సమయంలో కూడా అతన్ని పక్కన పెట్టి ఇతన్ని కెప్టెన్ గా చేయాలనుకోవడం ఇవన్నీ కూడా చాలా ఆశ్చర్యం కలిగించినటువంటి విషయాలు. అలాగే టెస్టులకు సంబంధించి అతను అగ్రదేశాల మీద అతను ఆడినటువంటి సందర్భాలు చాలా తక్కువ. అతను బలమైన బౌలింగ్ లైనప్ మీద మరి ఎప్పుడు ఆడాడో నాకు అర్థం కాలేదు. అంటే నేను అతను క్రికెట్ కెరీర్ స్టార్ట్ చేసిన 2020 నుంచి కూడా చూస్తూనే ఉన్నా. కానీ అతను ఎప్పుడు కూడా అగ్రజట్ల మీద ఆడినటువంటి పరిస్థితి లేదు. అతని కోసం అగ్రజట్ల మీద ప్రదర్శన చేసినటువంటి ఆటగాళ్లను బీసీసీఐ పక్కన పెట్టడం చూసా కానీ అతను ఆడినటువంటి పరిస్థితి ఇప్పటి వరకు లేదు. మరి అంటే అతని విషయంలో ఎందుకు ఇంత సానుకూలంగా నడుస్తుంది అతని విషయంలో? మరి అయితే అతనికి ఒక అవార్డు ఇవ్వాలి. అంటే సెల్ఫిష్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇచ్చినా కూడా కొంత బాగానే ఉంటుంది. ఎందుకంటే అతని కోసం శిఖర్ ధావన్ నుంచి మొదలు పెడితే చాలా వరకు శిఖర్ ధావన్ గానీ, శ్రేయస్ అయ్యర్ గానీ, విరాట్ కోహ్లీ గానీ, రోహిత్ శర్మ గానీ,
అలా పృథ్వీ షా గానీ, అలాగే ఇషాన్ కిషన్ గానీ, ఇలా చాలా మంది ఆటగాళ్ళు ఇబ్బంది పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, ఇలా చాలా యశస్వి జైస్వాల్, ఇలా చాలా మంది ఆటగాళ్ళు, కేఎల్ రాహుల్ గానీ, ఇలా చాలా మంది ఆటగాళ్ళు ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి అటువంటి వాళ్లకు అంటే సెల్ఫిష్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇస్తే బాగుంటుందని చాలా మంది ఒపీనియన్. అంటే ఇలాంటి అవార్డులు ఇచ్చి మిగిలినటువంటి ప్లేయర్స్ ఎవరైతే మంచిగా ప్రదర్శన ఇవ్వగలరో వాళ్ళలో కొంత నిరుత్సాహాన్ని నింపుతుందా బీసీసీఐ? ఖచ్చితంగా. ఇప్పుడు సంజు శాంసన్ కి ఎందుకు ఇవ్వకూడదు? సంజు శాంసన్ లాంటి ఆటగాడు అతను ఆడినటువంటి ఇన్నింగ్స్ లో, శుభ్మన్ గిల్ కెరీర్ లో అతను ఆడినటువంటి ఒక్క ఇన్నింగ్స్ డూ ఆర్ డే మ్యాచ్ లో శుభ్మన్ గిల్ ఆడినటువంటి ఇన్నింగ్స్ ఒక్కటి ఎవరు చూపించినా సరే ఎవరు అతను ఇప్పటి వరకు కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఇది అని చెప్పుకునే విధంగా అతను ఎక్కడా కూడా రాణించలేదు. కేవలం స్వదేశంలో మాత్రమే రాణించినటువంటి పరిస్థితి ఉంది. ఎంతసేపు కూడా అతని అభిమానులు రోహిత్ శర్మకు విదేశాల్లో రెడ్ బాల్ సెంచరీ లేదంటారు, కానీ రోహిత్ శర్మ విదేశాల్లో ఆస్ట్రేలియా మీద వన్డే క్రికెట్ లో చాలా అద్భుతంగా సక్సెస్ అయ్యాడు. కానీ శుభ్మన్ గిల్ లాగా ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. అలాగే సంజు శాంసన్ గానీ, ఇతర ఆటగాళ్ళు, వాషింగ్టన్ సుందర్ గానీ, వీళ్ళందరూ కూడా కెరీర్ స్టార్టింగ్ లో కూడా చాలా అద్భుతంగా సక్సెస్ అయినటువంటి పరిస్థితి ఉంది. మరి వాళ్ళ విషయంలో ఎందుకు అంత ఇది అంటే వాళ్ళ విషయంలో ఎందుకు అంత వివక్ష నడుస్తుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇటువంటి అవార్డులన్నీ కూడా కొంత అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఇతర ఆటగాళ్ళని నిరుత్సాహపరచడం అని చెప్పుకోవచ్చు. ఏదేమైనా సెల్ఫిష్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా కూడా అతనికి అవార్డు ప్రతి సంవత్సరం ఇవ్వచ్చు. గత 5 ఏళ్ల నుంచి కూడా అతను అర్హుడే దానికి. ఇక లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా బీసీసీఐ ప్రకటించింది. దీని గురించి ఏమంటారు? సీకే నాయుడు లైఫ్ టైమ్ అవార్డు ద్రావిడ్ కంప్లీట్ గా అర్హుడనే చెప్పుకోవాలి. ఎందుకంటే అతను ఇప్పుడు గత ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినట్టు కానీ, లేదంటే ఇప్పుడు చాలా మంది అతని సారథ్యంలో ఆడుతున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో రిషబ్ పంత్ గానీ, లేదంటే ఇషాన్ కిషన్ గానీ, వీళ్ళందరూ కూడా రుతురాజ్ గైక్వాడ్ గానీ, సంజు శాంసన్ గానీ, ఇలా చాలా మంది ఆటగాళ్ళు, యశస్వి జైస్వాల్ గానీ, వీళ్ళందరూ కూడా ద్రావిడ్ సారథ్యంలో వచ్చినటువంటి ఆటగాళ్ళు. వాషింగ్టన్ సుందర్ గానీ ద్రావిడ్ సారథ్యంలో వాళ్ళు బ్యాటింగ్ మెళుకువలను పొదును పెట్టుకున్నటువంటి ఆటగాళ్ళు కానీ చెప్పుకోవచ్చు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీళ్ళు కూడా చాలా అద్భుతంగా ద్రావిడ్ సారథ్యంలో రాణించినటువంటి పరిస్థితులు ఉన్నాయి ద్రావిడ్ కోచింగ్ నేతృత్వంలో. కాబట్టి వీళ్ళందరికీ సంబంధించి అతనికి సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అనేది చాలా మంచి అవార్డుగానే చెప్పుకోవచ్చు. ఏది ఎలా ఉన్నా సరే ఇటువంటి అవార్డుల విషయంలో కొంత పక్షపాతం లేకుండా ద్రావిడ్ తరహాలు ఎలాగైతే వ్యవహరించారో ఇంకా నేను గంభీర్కి ఇవ్వాల్సింది, అది గంభీర్కి ఇస్తారేమో అనుకున్నాను. లాస్ట్ మినిట్ వరకు కూడా ద్రావిడ్కి ఇచ్చారు కాబట్టి కొంత సంతోషపడేటువంటి విషయం. రైట్, స్టే విత్ us వెంకట్. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక బీసీసీఐ అవార్డులు ప్రకటించడం జరిగింది. దీంట్లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇటు సీకే నాయుడుకు రావడం జరిగింది. కోల్ సీకే నాయుడుకి, ఇక బీసీసీ మాజీ కెప్టెన్ కోచ్ రాహుల్ ద్రవిడ్కి ఈ అవార్డు దక్కింది. కాకపోతే ఇక్కడ అందరినీ షాక్కి, క్రికెట్ నిపుణులకు కానీ అభిమానులకు కానీ వీళ్ళందరికీ షాక్కి గురి చేస్తున్నటువంటి అంశం ఏంటంటే గిల్కి దీంట్లో అవార్డు లభించటమే. ఇప్పుడు అందరినీ కూడా అద్భుత ప్రదర్శన ఇచ్చినందుకు గాను తనకి అవార్డు ఇచ్చారు. కానీ అద్భుత ప్రదర్శన అంటే డెఫినెట్గా కూడా అన్ని చోట్ల రాణించాలి కదా. గిల్ ఆ విధంగా రాణించలేదు. గిల్ని పక్కన పెట్టింది కూడా తను ఫామ్లో లేడని చెప్పి గిల్ని పక్కన పెట్టడం జరిగింది. కావాల్సిన ఛాన్సులు గిల్కి ఇచ్చారు. అయినప్పటికీ కూడా తను కెప్టెన్గా కూడా ఫెయిల్ అయ్యాడంటూ కూడా గిల్ మీద అయితే వన్డే కెప్టెన్గా కూడా శుభ్మన్ గిల్ ఫెయిల్ అయ్యాడంటూ కూడా తన మీద అనేక కథనాలు కూడా వచ్చాయి. ఎందుకంటే ఆర్డర్ ఏది కూడా క్రికెట్ ఆర్డర్ రోజు కూడా ప్లేయర్స్ని చేంజ్ చేస్తూ వాళ్ళలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ సరిగ్గా కూడా వాళ్ళకి ఆడటానికి ఒక ఆర్డర్ అనేది కూడా క్లియర్గా గిల్ ఫామ్ చేయలేకపోయాడంటూ కూడా గిల్ మీద అనేక ఆరోపణలు వచ్చాయి. గిల్ ఆట తీరు బాగాలేదని చెప్పి కూడా గౌతమ్ గంభీర్ గిల్కి ఫేవర్గా ఉండి తనకి కావాలనే ఛాన్సెస్ ఇస్తూ ఉన్నాడు అంటూ కూడా గిల్ మీద ఎప్పుడో ఒక్కసారి ఆడతాడు, మిగిలిన సార్లు కూడా తను ఏ గ్రౌండ్ మీద పడితే ఆ గ్రౌండ్ మీద ఆడలేడు, కేవలం తను సెలెక్టివ్గా కొన్ని ప్లేసెస్లోనే ఆడగలడు. అలాంటి వాటికంటే క్రికెట్ జట్టులో చాలామంది ప్లేయర్స్ ఉన్నారు, అలాంటి వాళ్ళకి ఇస్తే కనుక ఇలాంటి అవార్డు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వాళ్ళకిస్తే డెఫినెట్గా కూడా అదొక ప్రోత్సాహంగా ఉంటుంది. ఇలాంటి అవార్డులు అర్హులు కాని వాళ్ళకి, అంటే వాళ్ళకన్నా బెటర్ పర్సన్స్ ఉన్నప్పుడు, వాళ్ళకన్నా బెటర్ పీపుల్ ఉన్నప్పుడు శుభ్మన్ గిల్కి ఇవ్వటాన్ని మాత్రం డెఫినెట్గా కూడా ఒకంత ఆలోచింపజేసేలా చేస్తుంది. బీసీసీఐ ఎందుకు ఇలా చేస్తుంది? ఫెయిర్గా అంటే నిజంగా కూడా ఎవరైతే ఆడతారో వాళ్ళకి ఇవ్వాలి, కానీ ఎందుకు ఇలా ఫేవరిజం చూపిస్తూ ఉంది గిల్ విషయంలో? మిగిలిన ఆటగాళ్ళు డెఫినెట్గా కూడా ఇలా అంటే వాళ్ళు ఆడిన ఆటకి కానీ వాళ్ళకి కానీ ప్రోత్సాహం కానీ అవార్డులు కానీ దక్కనప్పుడు వాళ్ళలో ఒక నిరుత్సాహం అనేది ఏర్పడుతుంది. క్రికెట్ బోర్డుని చాలా ట్రస్ట్ చేస్తాము బీసీసీఐని, అలాంటప్పుడు బీసీసీఐ ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడే బీసీసీఐని కూడా డెఫినెట్గా కూడా ప్రశ్నించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.